ఇవాళ ముందే హోలీ పండుగ మా రాధికనేమో దానికి ఏం పని ఉండదు కలర్ తీసుకొని రమ్మన్నది మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకొని రమ్మన్నది ఆయనతో నన్ను కూడా వచ్చి కలర్ పూస్తే ఏం చేయాలి నేను అరే జరుగుండ్రా భయ్యా ఇది అన్నా ఎగ్గంటారా నాయన అమ్మ వచ్చి కలర్ పూసేటట్టే ఉన్నారు ఈ కొడుకులు వస్తూనే ఉన్నారు రాధిక ఓ రాధిక ఈ అమ్మ పాల ప్యాకెట్ పంపించింది అదో రాధిక అరే డోర్ దిగి రాధిక వాళ్ళు వచ్చేటట్టు మా ఎంత మాట నేను బిచ్చపోనిగా కనిపిస్తున్నా నేను బిచ్చపోని కాదే సాయిలు కానీ ఇగో చూడు సరిగ్గా చూడు కళ్ళు పళ్ళు అవునరా సాయిలు గిట్ల తయారొచ్చినా ఏం పుట్టిందిరా నీకు పండుగ పూట ఏం చెప్పాలి గోస అంటే గోస కాదు దేనికి గోస నువ్వు పాల ప్యాకెట్ పంపించినావా పంపించిన అట్లా నడుచుకుంటూ వస్తున్నానా వస్తున్నా జాలీగా మా నక్కున్నది కదా మా నక్క వాడు పూరగాళ్ళు అందరు కలిసి ఇగో ఇట్లా ఆగం ఆగం చేసిరు నన్ను ఏం చేయాలి చెప్పు నువ్వు నన్ను పాల ప్యాకెట్ కి పంపించకపోతే అయ్యే పోతుండే అవును గాని బాగానే రుద్దుకొచ్చినావు కలర్ గాని బయట హోలీ పండుగ ఎట్లా చేసుకుంటారు ఏమని చెప్పాలి బయట హోలీ పండుగ మస్తు సంబరంగా అవుతున్నది ఇక సంవత్సరానికి వచ్చే ఒక దినమా అందరూ రోడ్ల మీదకి వచ్చి మంచిగా కలర్లు పూసుకుంటున్నారు ఒక్కరు ఇద్దరు కాదు పోలీసులు హోలీ పండుగ ఆడిరు డాక్టర్లు హోలీ పండుగ ఆడిరు ఆఖరికి వస్తే ఆశా వర్కర్లు ఉంటారు కదా వాళ్ళు కూడా మొత్తం హోలీ పండుగ ఆడి ఈ ఎలా అందరూ సంబరంగా అట్లా మంచిగా ఉన్నారు ఇక నన్నే ఆగం ఆగం చేసిర్రే ఆఖరికి వస్తే గుడ్డు ఏం గుడ్డో ఏమో అంత నీసువాసన వచ్చి పడవైతే కొంపంత నాడు స్నానం చేసిరా ఫస్ట్ నువ్వా ఓ రాధిక ఏం పని చేస్తున్నావు ఇక ఇదంతా పని చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ బీరువాలో ఉన్న పైసలు ఉన్నాయి కదా పోయి తీసుకొని రా వాయమ్మని బీరువాలో కడిగిరా పైసలు పొంగి పొరులుతున్నాయా కాళేశ్వరం ప్రాజెక్టు పొంగి పొరులినట్టు పొరులుతున్నాయి నువ్వు కష్టపడ్డ కష్ట జీతం అంతా అరే బీరువాలో పైసలు లేవా అయితే బంగారం ఉన్నది కదా ఆ బంగారం మొత్తం తీసుకురా వాయమ్మనే నీ మూర్చుడు ఆపుతావా జరా బీరువాల పైసలా బీరువాల ఎలకలు తప్ప ఇంకేమన్నా మునిగిపోయినాయారా ఉన్న నీ రెండు లుంగిలు కూడా ఎలకలు కొట్టి పడబట్టాయి కదరా సిగ్గు లేదురా నీకు ఇంత కూడా ఏమంటున్నావు బంగారమా మా అల్లుడు బంగారం 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 అంటే ఎంత బంగారం అనుకున్నా ఉన్న బంగారం అమ్మి నాడింటామంటాడా నాకేమరక అరే అవన్నీ కాదు రాధిక ఆ భూమి అమ్మైనా సరే అప్పు చేసైనా సరే 10 ఎకరాలు కొనాల్సిందే మనం కోటీశ్వర్లు కావాల్సిందే బా ఎందుకురా ఏతులు పడతావు చెప్పు తినవు ఒకటే ఏతులు పడతావు గా మన ఇంటికి వెళ్ళన్న ఏతులు పడ్డట్టు ఒకటే పడతావు ఈ అసలు ముచ్చట ఏంది చెప్పు మొదలు నువ్వు ఏం లేదు రాధిక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పి తెలంగాణను మొత్తం అభివృద్ధి చేస్తున్నాడు కదా సీఎం రేవంత్ అన్న ఇప్పటికే హైదరాబాద్ అంటే ప్రపంచంలో గుర్తుపట్టని వాళ్ళు ఎవ్వరు ఉండరు అదే లెక్కన ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడంట రేవంత్ అన్న ఆ ఫ్యూచర్ సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్లతోని మొత్తం 765 కిలోమీటర్లల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారంట రాధిక ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉండే కదా ఔటర్ రింగ్ రోడ్ వచ్చే హైదరాబాద్ అంతా డబుల్ డెవలప్మెంట్ అయిపోయింది ఇప్పుడు రంగారెడ్డి జిల్లాను కూడా రతనాల జిల్లాగా మార్చాలి అట్లనే దక్షిణ తెలంగాణకు పట్టిన దరిద్రాన్ని పోగొట్టాలని చెప్పి మస్తు ప్రయత్నిస్తున్నాడు రాధిక రేవంత్ రెడ్డి సారు ఓహో నువ్వు అప్పటిసాంది పైసలు అని మొత్తుకునేది గిందుక అయినా నీ బుర్రల దిమాకుందా ఎందుకు లేదు ఓ గీడు ఉన్నది 70 ఎకరాలని గీడ అమ్మి గాడ పోయి కొంటాడంట ఏందో ఈడ అమ్ముకొని ఆడపోతే ఇళ్ళ పని చేయాల్సి వస్తుంది ఎంగిలిగిన్నెలు దోమాల్సి వస్తుంది గా కష్టం కంటే ఉన్న ఊర్లోనే ఉన్న భూమిని మంచిగా చేసుకొని బతకనికి కాదా నీకు నిజమే రాధిక అయినా నేను గిదంతా ఇట్లా మర్చినా చూసి రానులే ఇక గట్లుంటది సాయిల్ గాని తోటి రాములమ్మ ఓ రాములమ్మ నువ్వు తెలంగాణ తోపువమ్మ రాములమ్మ ఓ రాములమ్మ నువ్వు తెలంగాణ తొలి పొద్దువమ్మో ఏమ్రా ఏడ పని లేదా పేపర్ ముంగట వేసుకొని ఒకటే పాట పాడుతున్నావు ఇల్లంతా అదరబట్టే బులుగు పడ్డ ఒకటేసారి లోపల పని చేసుకుంటుంటే నేను ఒక్క పాట పాడితేనే నువ్వు గజ్జు వణికినవు అసొంటిది రాములమ్మ మేడము బీఆర్ఎస్ కాందాన్నే మొత్తం ఇట్లా వణికి పడిచ్చింది రాములమ్మ అంటే గా విజయశాంతి మేడమా గా విజయశాంతి మేడమే నిన్న ఎమ్మెల్సీ పత్రం అందుకున్నదో లేదో అట్లా గాంధీ భవన్ వచ్చింది రాధిక ఇక చాలా దినాల తర్వాత గాంధీ భవన్ వచ్చినాక ఉత్తగుంటుంది ఆ చెప్పు రాధిక మైక్ల ముంగట మంచిగానే అరుచుకున్నది అంతేకాదు రాధికో ఉద్యమకారుడైన కేసీఆర్ సార్కి జర్రసేపు ఊపిరందుకుండా చేసింది 1 or 2 అన్ని విధాల లెక్కబెట్టి జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చింది రాధిక ఒక ఆడబెట్టది మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు
ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వేస్తుంది బీజేపీకి టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. వాయమ్మనే గా రాములమ్మ మాట్లాడితే మైకే అవుతుంది. మరి కేసీఆర్ సార్ ఎంత బుగులు పడ్డాడో ఏమో కదా. ఎక్కడి నుండి డబ్బులు తింటాం? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి నేను పిల్లు కూడా వేసాను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం. డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం. నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము. ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి, మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఇంతకు మించి మాకు అయ్యా ఉంటుందండి. అట్లుంటది మళ్ళా రాములమ్మతోని. అన్నీ పెట్టుకున్నాను. షాపింగ్ పోయి పడవాలే. అన్నీ పెట్టుకున్నా, అయిపోయింది. ఇక సాయిల్ కానీ ఇప్పుడు సాయిలు, ఓ సాయిలు, సాయిలు నీళ్ళ బాటిల్ అని తెచ్చుకుంటాడు. లేచేటట్టే లేడు. నీళ్ళ బాటిల్ కూడా పెట్టిన కానీ ఎండ అయితే మళ్ళీ అసలు ఎండ కొట్టబట్టి. సాయిలు ఈ ముడకొడుకు లేచలేడు. ఏ సాయిలు పోదామని చెప్పినా కదా. నేను రాను బొంబాయికి రాను, నేను రాను బొంబాయికి రాను. ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టిండు. రారా బయటకు పోదాం, బట్టలు కొనుక్కోవాలి, పండుగ దగ్గరకు వస్తుందంటే రాను బొంబాయికి రాను అని పాట పాడతావు. ఏంది సంగతి? వస్తా అని చెప్పినావు కదా. మొన్న అంటే సున్నీకి వచ్చిన, ఇప్పుడు వస్తే నా పైసలు లూటీ చేద్దాం అనుకుంటున్నావా? ఏం అంత తెలివి తక్కువ లెక్క కనిపిస్తుంది అనుకుంటున్నావా? ఏం రాధిక, ఏం చేద్దామంటావు ఇప్పుడు? ఏమనుకుంటున్నావు సాయిల్ గాడు అంటే? అరే సైదులు జరా రారా పోదాము. మా సోపదారులు అందరూ షాపింగ్ వేయరు, బట్టలు కుట్టించుకురు, జాకెట్లు కుట్టించుకురు. నాకే లేవులా. జర పోదాం రాగదరా, అన్నం పెడతా నీకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కడతావా బిల్లు? కట్టవయా నువ్వు కట్టు. కడితే తెలుస్తుంది నీకు. ఏం మాట్లాడుతున్నావు అంటే? నువ్వు పోతే నీ తొవ్వాలండి, నేను రావన్నా. ఇప్పటిదాకా బర్రె జీలుగలో బట్టి పచ్చి పీడిచ్చి చాలదా? ఇంకా కొత్తగా చూడాలి నావే. అయ్యో రామచంద్ర, వీడు పోతా అని చెప్పి నమ్మిచ్చి మోసం చేసిండు. వీడు తీసుకొని పోతా అన్నాడు షాపింగ్ కు. తోలుకొని పోతా అంటేనే బ్యాగ్ అంతా చదువుతుంది. మళ్ళీ ఇప్పుడేమో పట్టిలేనట్టు అన్నాడు. ఏ ఊకో, నేను ఉత్తగానే అన్న. కేసీఆర్ సార్ కూడా ఇట్లనే చేస్తున్నాడంట. అసెంబ్లీకి రమ్మంటే నేను రాను పో, అయినా నేను వచ్చి కొత్తగా కొట్లాడేదేమున్నది, నేను ఎట్లా కొట్లాడుతానో ప్రజలందరికీ తెలిసే అని అంటున్నాడంట. అంతేకాదు, ఈ కాంగ్రెస్ పాలన కొత్తగా చూసేదేమున్నది, వెనుకటి సంధి కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టి పీడిస్తున్నది, చెండాలుతున్నది అని చెప్పి బాగానే గరం అవుతున్నాడంట ఫామ్ హౌస్లో కూర్చొని. అంతేకాదు రాధిక, సీఎం రేవంత్ అన్న ఉన్నాడు కదా, సీఎం రేవంత్ అన్న మొన్న సీఎం ఆయే. గాయన ముంగట నేను ఏం మాట్లాడాలా, నా అనుభవం ఎంత, నా లెక్క ఎంత అని చెప్పి అనుకుంటున్నాడంట రాధిక. కేసీఆర్ సారే మొండి అనుకుంటే సీఎం రేవంత్ అన్న కూడా అట్లనే ఉన్నాడు రాధిక. అసెంబ్లీకి గవర్నర్ ప్రసాద్కి వచ్చుడు కాదు, దమ్ముంటే చర్చలకు గుట్ట రావాలి అని చెప్పి సవాలు విసురుకుంటున్నారు ఇద్దరికిద్దరు. ఇళ్ళ కొట్లాట ముద్దనే ఉన్నది కానీ నడువ మనం ఆగమైతున్నాం కదా. పంటలకు నీళ్ళు రాక అవి ఎండబట్టే, పథకాలు రాక మనం ఎండబట్టింది. రాధిక అట్లుంటది మళ్ళా రాజకీయం అంటే. అబ్బాబ్బాబ్బా, దీని మేకప్ పొద్దు నుంచి పొద్దు కింద దాకా ఒకటే మేకప్. ఈ మేకప్ వేసి నన్ను ఆ పరలోకానికి ప్యాకప్ చేసేటట్టే ఉన్నది. అంత అయిపోయింది. మంచిగా ఒక్క బొట్టు పెట్టుకుంటేనా ఈరోజు లక్కుట. అబ్బాబ్బాబ్బా, ఇది రోజు నన్ను ఎండబెడితేనే ఉన్నది కదా. ఊరు వండలేదు, బువ్వ వండలేదు, మరి నేనేనన్నా అడక తినాలన్నా ఏంది? ఓ రాధిక, అయ్యో నీ కళ్ళు ఉరువనే ఎందుకు నేను తయారైతే. ఏ రాధిక ఏమైంది? బాగానే కొడుతున్నావు, బాగానే గ్రిప్ లో పెట్టుకున్నావు మొగుడిని. ఏం చేయాలి? నాకు సాబిని అంత కట్టిర్రు, తెల్లారి దీని తొట్లో ముద్దుగున్నాయి. కోటిలో పోయేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను రాకపోతున్నా. పోదాం బా షాపింగ్ కి ఇద్దరం. పోదాం అని మంచిగా ఫోన్ చేసి రాత్రి గంట సేపు మాట్లాడుతున్నా. కొడుకుతోటి నాకు తెల్లారి తెల్లొల్లి. ఇప్పుడు పోదాం పా. నేను పోతున్నా, నువ్వు తింటా తిను సత్తసావు, నాకు సంబంధమే లేదు. ఇద్దరు బాగా జమ్మారు, రెండే అన్నట్టు షేను బీడే అన్నట్టు. ఆయనతో రేవంత్ అన్న పెడుతున్న ప్రపంచ సుందరి పోటీలకు పోతున్నారా ఏమి? అగో
గవేం పోటీలు మాకెరకలేవు. ఓ బాగానే తిప్పుతావు. ఇంకా ఏ జమానాలు ఉన్నావు? సీఎం రేవంత్ అన్న మే 14 నుంచి 31 వరకు ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నాడు. ఈ సుందరి పోటీలతోని మన తెలంగాణ పరువు ప్రతిష్టలు ఇంకా జర మీదికి పోతాయి అని చెప్పి భావిస్తున్నాడంట. అట్లనే కాదు, హైదరాబాదు పరపతి కూడా పెంచాలి. హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఎవరైనా గుర్తుపట్టాలని చెప్పి ప్రపంచ సుందరి పోటీలు పెడుతున్నాడంట. ప్రపంచ సుందరి పోటీలకు ఎసొంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి ఒక కమిటీని కూడా వేస్తున్నాడంట రాధిక. ఈ ముచ్చట మీద అయితే ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. మహిళా సంఘాలు అయితే మా మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి గట్టిగానే అరుచుకుంటున్నాయి సీఎం రేవంత్ అన్నను. అయినా గిదేం గమ్మత్ ఆలోచన. మన తెలంగాణలో ఎంత పద్ధతిగా ఆడోళ్ళు మంచిగా ముద్దుగా తయారయ్యి బతుకమ్మ ఆడుకుంటారు. ఇదేంది అంత సుందరీకరణ అది ఇది ఏం సమజే అయితలేదు. అట్లుంటది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అంటే. మా చిరంజీవి అన్న సినిమా వస్తాను దేవుడా, అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సినిమా మంచుకుంటేటట్టు నీకు 2 కొబ్బరికాయలు కొడతా. అసలే మా చిరంజీవి అన్న ఎంతో మందికి సేవలు చేసిండు. ఏమో చేస్తున్నావు రాధిక? ఎప్పుడు నిమ్మలంగా ఉండనివా? నీ సొల్లినుకుంటూనే కూర్చోవన్నా ఊకేడా. అయినా నీకు ముచ్చట ఎప్పుడు మర్చినా? ఎప్పుడు సొల్లు ముచ్చట్లు చెప్తా. ఆగు 2 నిమిషాలు నేను పోయిగా చిరంజీవి సార్ సినిమా వస్తుందట చూసొత్తా. ఎప్పుడు సినిమాలు చూసుడు కాదే, ఏదైనా ఒక పని కూడా చేయాలి. ఏమో మాట్లాడుతున్నావు, ఇంట్లో పని నువ్వు చేస్తున్నావు పిల్లి గుడ్లోడా. చిరంజీవి సార్ అయితే దగ్గర 70 సంవత్సరాలున్నా ఇంకా పడుసు పూరగాని లెక్క పని చేస్తున్నాడు. ఒక దిక్కు విశ్వంబర సినిమా షూటింగ్ చేస్తూ అనిల్ రావుపురి డైరెక్టర్ సార్తోని ఇంకో సినిమా తీసేందుకు తయారున్నాడు. ఆ సినిమాకు సంబంధించినటువంటి అవే ఉంటాయి కదా చిన్న పనులు, ఆ పనులల్లో ముందు ఇప్పుడే పాల్గొంటున్నాడు. ఇట్లా చిరంజీవి సార్ అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ సారు ఒక దిక్కు డిప్యూటీ సీఎంగా పనిచేస్తూనే ఇంకో దిక్కు హరిహర వీరమల్లు ఓజీ సినిమాలల్లో నటిస్తున్నాడు. వీళ్ళిద్దరికి నేనేం తక్కువ అనుకున్నాడేమో రాధిక నాగార్జున సారు. ఆ సారు గుట్ట ఒక దిక్కు కూలీ సినిమాలో నటిస్తూ ఇంకో దిక్కు హీరో ధనుష్ సినిమాల గుట్ట మస్తు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇట్లనే బాలయ్య బాబు సారు, వెంకటేష్ సారు, ప్రభాస్ సారు, అల్లు అర్జున్ సారు, ఇగో ఇట్లా అందరూ డబుల్ కష్టపడుతున్నారు రాధిక. ఇదంతా విన్నాక నీకేమర్థమైంది రాధిక? ఏమర్థమైందంటే సార్ సినిమా వస్తాని డబ్బున పైసలు పట్టుకొని పోయి సినిమా చూడాలని అర్థమైంది నాకు. అరే దీనికి ఊకేనన్నా చెప్తారు, అనవసరంగా ఇప్పుడు దీనికి పైసలు నేనే తెచ్చి పెట్టాలి.